బ్రేకింగ్ న్యూస్ కోల్కతాలో హత్యాచార కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్కి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఈ ఉరిశిక్ష ఖరారైంది. గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చోటు చేసుకుంది. అనంతరం కేసు అనేక మలుపులు తీసుకుంది. ఇక సుదీర్ఘ విచారణ అనంతరం సంజయ్ రాయ్ను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పు సమయంలో కోర్టు బయట భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు చుట్టూ 500 మంది పోలీసులతో పహారాను ఉంచారు. కోల్కతాతో ఇటు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ హత్యాచార కేసుకు విచారించారు. హత్యాచార కేసులో సంజయ్ రాయ్ను జనవరి 18న దోషిగా తేల్చారు. తీర్పును ఈ రోజు రిజర్వ్ చేశారు. సంజయ్ రాయ్కు శిక్ష ఖరారు కావడంతో అనేక మంది సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బాధితురాలి పేరెంట్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ కేసులో సిబిఐ మరింత లోతుగా విచారణ చేసి ఉంటే మరికొంతమంది నిందితులు కూడా బయటకు వచ్చేవారని అభిప్రాయపడుతున్నారు వారు. నిందితుడు సంజయ్ రాయ్కు యావజ్జీవ ఖైదును విధించింది. జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ఈ ఉరిశిక్ష ఖరారైంది. గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చోటు చేసుకుంది. అయితే ఇదే అంశంపై తీర్పుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొత్తం ఇన్ కంట్రోల్ అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాస్ కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్కు శిక్ష ఖరారు చేస్తూ సీల్దా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు మరణశిక్ష విధిస్తారా, జీవిత ఖైదు విధిస్తారా అనేది కూడా అందరూ కొంత ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఫైనల్గా జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లైఫ్ టర్మ్ అండ్ ఫైన్ 50,000 రూపాయలను ఫైన్ విధిస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే 2024 ఆగస్టు 9వ తేదీన విధుల్లో ఉన్న డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెను సంచలనం రేపింది. తర్వాత పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. 3 రోజుల దర్యాప్తులో ఎటువంటి పురోగతి లభించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు సిబిఐకి దర్యాప్తును అప్పచెప్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. తర్వాత కోర్టు సుదీర్ఘంగా విచారించిన తర్వాత 120 మంది సాక్షులను విచారించిన తర్వాత శనివారం దీనిపై కోర్టులో వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సిబిఐ తరపు వాదనలతో ఏకీభవించిన కోర్టు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చుతూ ఆదేశాలు జారీ చేసింది. అది శిక్షకు సంబంధించి మాత్రం సోమవారం ఆదేశాలు జారీ చేస్తామంటూ కూడా కోర్టు తెలిపిన నేపథ్యంలో ఈరోజు ఉదయం కోర్టు సమయంలో సంజయ్ రాయ్ కూడా తన వాదనలు వినిపించారు. నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు, నన్ను భయపెట్టారు, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, నేను రుద్రాక్ష ధరిస్తానంటూ కూడా తన వాదనలు వినిపించారు. కానీ ఫైనల్గా మరణశిక్ష కాకుండా జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించారు. జీవితాంతం జైల్లోనే ఉండాలి, మరోవైపు 50,000 రూపాయల ఫైన్ విధిస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై కుటుంబ సభ్యులు ఎవరైతే జూనియర్ డాక్టర్ ఉన్నారో జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు మాత్రం దీనితో ఈ కోర్టు తీర్పుతో ఏకీభవించడం లేదు. మరణశిక్ష విధించాలి అనేది కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు సిబిఐ కూడా మరణశిక్ష విధించాలనేది కూడా సిబిఐ చెప్పిన నేపథ్యంలో కానీ ఫైనల్గా ఏదైతే గత శనివారం ఏదైతే వాదనలు వింటున్న సందర్భంలో ఈ ఘటన జరగడం పట్ల విచారం కూడా వ్యక్తం చేశారు నిందితుడు సంజయ్ రాయ్. మరోవైపు ఈరోజు వాదనలు వినిపించిన నేపథ్యంలో అంటే నాకు కేసుతో ఎటువంటి సంబంధం లేదు, దీనికి సంబంధించి నేరాన్ని ఒప్పుకోవాలని నన్ను బలవంతం పెట్టారు, భయపెట్టారు, కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు అనేది సంజయ్ రాయ్ ఈరోజు కోర్టులో తన వాదనలు కూడా వినిపించారు. కానీ ఫైనల్గా సీల్దా కోర్టు న్యాయమూర్తి మాత్రం 2 గంటల 45 నిమిషాలకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఇక నెక్స్ట్ నిందితుడు ఎవరైతే సిబిఐ దర్యాప్తులో భాగంగా సిబిఐ అదుపులో ఉన్న ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నారో నిందితుడు నెక్స్ట్ జైలుకు తరలించబడతాడు. అక్కడ రెగ్యులర్ ఖైదులతో పాటే తను కూడా అక్కడ జైలు శిక్ష అనుభవిస్తాడు. ఇక ఖైదీ నెంబర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక దానికి సంబంధించి మెడికల్కి సంబంధించి అతనికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లోపల ఎటువంటి మెడిసిన్స్కి సంబంధించి కానీ ఇతరత్ర సౌకర్యాలకు సంబంధించి ఏమైనా విజ్ఞాపనలు ఉన్నాయో అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత అధికారికంగా ఎటువంటి
తీర్పు ఇప్పటికే జీవిత ఖైదు విధించారు కాబట్టి తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా ఒకసారి మళ్ళీ మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత జైల్లో ఉన్న సందర్భంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే దానిపై కూడా కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపిన ఈ కేసు అనేది జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు సంబంధించి గతంలో కాలేజ్ సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన మాజీ సూపరింటెండెంట్ హస్తం కూడా ఉంది అనేది ప్రధానంగా ఫస్ట్లో కొన్ని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి అనేక మార్లు వాదనలు ప్రతివాదనలు కూడా ఇటు కోర్టులో జరిగే తర్వాత ఇటు ఈడీ కూడా దానికి సంబంధించిన మాజీ సూపరింటెండెంట్ను విచారించింది. ఇటు అంటే అక్రమార్జన సంపాదించారు, ఇక్కడ అక్రమంగా కొన్ని ఏదైతే శవాలు ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విదేశాలకు పరిశోధన నిమిత్తం ల్యాబులకు అమ్ముకున్నారు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఎవరైతే జూనియర్ డాక్టర్ ఉన్నారో తాను కొన్ని విషయాల్లో సూపరింటెండెంట్ వ్యతిరేకించిన నేపథ్యంలో తన హస్తమే ఉంది దీంట్లో అనేది కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ ఫైనల్గా సుదీర్ఘ విచారణ తర్వాత 120 మంది సాక్షులను విచారించిన తర్వాత సిబిఐ ఒక నివేదికను సమర్పించింది. గతంలో సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా కూడా గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. సంజయ్ రాయ్ పైన అనేక కేసులు కూడా ఉన్నాయి. దాదాపు 10 రేప్ కేసులు కూడా రేప్ అటెంప్ట్ కేసులు కూడా ఉన్నట్లుగా కూడా సిబిఐ దర్యాప్తులో తేలిందనేది సిబిఐ నివేదికను శనివారం కోర్టులో సమర్పించారు. సిబిఐ ఏదైతే నివేదిక సమర్పించిందో ఆ నివేదికతో ఏకీభవించిన ధర్మాసనం ఏదైతే సేల్దా కోర్టు న్యాయమూర్తి సిబిఐ దర్యాప్తు కానీ సిబిఐ ఇచ్చిన డాక్యుమెంట్స్ కానీ నివేదిక కానీ వారి వాదనతో ఏకీభవించి దోషిగా నిర్ధారించింది కోర్టు. అయితే తీర్పు అనేది ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈరోజు తీర్పును కూడా వెల్లడించింది. జీవిత ఖైదు విధిస్తూ 50,000 జరిమానా విధిస్తూ ఫైనల్గా తుది తీర్పునైతే సేల్దా కోర్టు సంజయ్ రాయ్ విషయంలో తీర్పు వెల్లడించింది. ఇక మరి కాసేపట్లోనే ఇక్కడ కోర్టు ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిన తర్వాత సంజయ్ రాయ్ను భారీ భద్రత మధ్య కోర్టు నుంచి జైలుకు తరలిస్తారు. కానీ ఇప్పటికే మిశ్రమ స్పందన అయితే వస్తుంది. అందరూ కూడా మరణ శిక్ష విధించాలనేది కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో కొంత మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది ఏ శిక్ష విధించినా పోయినా తమ కుమార్తె రాదు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరణ శిక్ష విధిస్తే బాగుండేది అనేది కూడా వారి అభిప్రాయం కూడా వారి కుటుంబ సభ్యుల వద్ద వెల్లడించినట్లుగా కూడా ఎవరైనా జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. సటాస్ ఈ కేసు వెలుగు చూసినప్పుడు మొత్తం అంటే దేశం మొత్తం కూడా హడిలిపోయింది. ఎస్పెషలీ డాక్టర్స్ మెడికోస్ బయటకు వచ్చి ధర్నాలు ర్యాలీస్ చేశారు. కొన్ని చోట్ల ఆపరేషన్స్ కూడా వాళ్ళు ఆపేసిన విజువల్స్ మనం అప్పట్లో చూసాం. అయితే ఇప్పుడు ఈ ఏదైతే తీర్పు ఉందో ఈ తీర్పుని వాళ్ళు స్వాగతిస్తున్నారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ప్రధానంగా ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా మరణశిక్ష విధించాలి. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా బయటకు వచ్చిన తర్వాత కఠినంగా శిక్షించాలి నిందితులని. ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో నిందితులకు సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని ప్రధానంగా గతంలో ఆగస్టులో జరిగిన ఇష్యూ సంబంధించి అందరూ డిమాండ్ చేశారు. కానీ దాని తర్వాత పరిణామాలు అందరూ విధులను బహిష్కరించి డాక్టర్లందరూ కూడా రోడ్లపైకి వచ్చి న్యాయం జరగాలి, ఆ జూనియర్ వైద్యురాలకి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలనేది కూడా వారందరూ రోడ్లపైకి వచ్చారు. తర్వాత ఆ మెడికల్ కాలేజ్ యాజమాన్యం నుంచి వాళ్ళకి బెదిరింపులు వచ్చాయి. తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తర్వాత వారిని విధుల్లోకి చేరాలంటూ కూడా డాక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు. తర్వాత ఢిల్లీ వేదికకు కూడా డాక్టర్లందరూ కూడా ఈ జూనియర్ డాక్టర్కు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ వద్ద అంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కార్యాలయం వద్ద కూడా వారు నిరసన తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే న్యాయం చేస్తాము, వారిని విచారించిన తర్వాత కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు వెనుదిరిగి ఎవరి విధుల్లో వారు చేరారు. ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ ఘటన జరిగిన వెంటనే తాను కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. వారి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులందరితో కూడా వచ్చి ఈ ఘటనకు వ్యతిరేకంగా నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్తో మమతా బెనర్జీ కూడా రోడ్లపైకి వచ్చి స్వయాన నిరసన తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులను కలిశారు. కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు, కఠినంగా శిక్షిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. మొత్తంగా ఎంత హామీ ఇచ్చినప్పటికీ కూడా పోయిన తమ కుమార్తె రాదు అనేది వారు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇక డాక్టర్లు కూడా వారి సహచరులు కానీ ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వైద్యురాలకి జూనియర్ వైద్యురాలకి బాసటగా నిలుస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన తీర్పును బట్టి మాత్రం మిశ్రమ స్పందన వస్తూ ఉంది. కొంతమంది మరణశిక్ష విధిస్తే బాగుండేది, మరణశిక్ష విధించాలి, మరి ఫ్యూచర్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అటువంటి వారిని కఠినంగా మరణశిక్షతో
శిక్ష ఖరారు చేయాలి, ఆదేశాలు జారీ చేయాలనేది అందరూ కూడా డిమాండ్ చేశారు. కానీ ఇటు ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడి కొన్ని వాదనలు కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా కూడా, అంటే ఆ కేసు తీవ్రతను బట్టి అతని వాదనలు, అంటే నన్ను ఈ కేసులో అనవసరంగా ఇరికించారు, నా ప్రమేయం లేదు, నా ప్రమేయం లేకుండా నన్ను భయపెట్టి కేసులో ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకునే విధంగా కూడా నన్ను భయపెట్టారు అనేది, దీని వెనుక వేరే వాళ్ళు ఉన్నారు కానీ వారెవరిని విచారించకుండా నన్ను ఒకరినే దోషిగా తేల్చుతూ దర్యాప్తు సంస్థలు నన్ను దోషిగా అందరూ నా వైపే చూపిస్తున్నారు అనేది ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. గత శనివారం ఏదైతే తీర్పు వెల్లడించిన సందర్భంలో కూడా ఈ ఘటన జరగడంపై విచారం వ్యక్తం చేశారు సంజయ్ రాయ్. కానీ ఈరోజు మళ్ళా తీర్పు ఉన్న నేపథ్యంలో కోర్టుకు ముందుగా వెళ్లి తన వాదనలు కూడా వినాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు సంజయ్ రాయ్ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకునే వాదనలు విన్న తర్వాత ఫైనల్గా తీర్పునైతే వెల్లడించింది షియాల్దా కోర్టు. ఈ నేపథ్యంలోనే జీవిత ఖైదు విధిస్తూ 50,000 జరిమానా విధించారు. కానీ ఇక్కడ అందరూ కూడా ప్రధానంగా ఇటు సిబిఐ కూడా ఇది అరుదైన ఘటన కాబట్టి, ఇది అరుదుగా జరిగే ఘటనలు కాబట్టి దీనికి సంబంధించి కఠిన శిక్షలు ఇంప్లిమెంట్ చేస్తేనే తదుపరి మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉంటుంది కాబట్టి మరణశిక్ష విధించాలనేది కూడా గత శనివారం వాదన సందర్భంగా సిబిఐ కోర్టులో సీల్దా కోర్టులో సిబిఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఫైనల్గా కోర్టు మాత్రం జీవిత ఖైదు విధిస్తూ 50,000 జరిమానా విధిస్తూ సంజయ్ రాయ్ను జైలుకు తరలించాలంటూ కూడా సీల్దా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సటస్ శివ, తీర్పు గురించి ఇలా ఉంటే ఇటు సిబిఐ మరింత లోతుగా విచారణ చేసుంటే ఇంకొంతమంది కూడా దొరుకుంటారు అనేది వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న వాదనగా వినిపిస్తోంది. అయితే దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అంటే కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇంకా జారీలోనే ఉందనుకోవచ్చా మనం? మరింత లోతుగా దర్యాప్తు చేయాలనేది మొదటి నుంచి కూడా ఇటు జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వైద్యురాలు, వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం ఇవ్వలేదు, సమాచారం ఇవ్వకుండా కేసును రూపుమాపి ప్రయత్నం చేశారు, అంటే బయటకు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ మేము ప్రతిఘటించడంతో ఇష్యూ బయటకు వచ్చింది. తర్వాత మాతో బేరసారాలు కూడా మాట్లాడారు అనేది ప్రధానంగా గతంలో వారు అనేక వాదనలని వారి వాదన అయితే వారు చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా దీని వెనుక వేరే వాళ్ళు ఉన్నారు, బలమైన వ్యక్తులు ఉన్నారు అనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. కేవలం అక్కడున్న డ్యూటీలో ఉన్న హోంగార్డ్ను మాత్రమే ఇక్కడ నిందితుడిగా చేర్చుతూ శిక్ష ఖరారు చేస్తే అది ఎంతవరకు కరెక్టు, దాని వెనుక ఉన్న బలమైన నాయకులు ఎవరు, ఈ కుట్ర వెనుక ఉన్న నాయకులు ఎవరు అనేది, అంటే ఎవరు వ్యక్తులు ఎవరు అనేది కూడా ప్రధానంగా తెలియాలి అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా, అంటే ఇప్పటి వరకు ఆ కేసు ఎప్పుడైతే ఘటన జరిగిన తర్వాత మాజీ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఉన్నారు అనేది ప్రధానంగా ఆరోపణ వచ్చి దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు విచారించిన తర్వాత వారి భార్యకి సంబంధించిన ఆస్తులు కూడా ఈడీ సీజ్ చేసింది. ఇటు మొత్తం మనీ లాండరింగ్ కేసు సంబంధించి కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కాలేజ్లో ఈ ల్యాబ్కి సంబంధించి కానీ, డెడ్ బాడీస్ రీసెర్చ్ సంబంధించి కానీ, ఇతర దేశాలకు ఆ డెడ్ బాడీస్ని, ఇతర దేశాల ల్యాబ్లకు డెడ్ బాడీస్ని అమ్ముకోవడం, ఇది బంగ్లాదేశ్కు కానీ ఇతర దేశాలకు అమ్ముకోవడం, ఇటువంటి కార్యక్రమాలు పాల్పడ్డారు అనేది, అంటే గుర్తు తెలియని మృతదేహాలు ఏవైతే ఉంటాయో ఇటు హాస్పిటల్కి సంబంధించి బయట ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గుర్తు తెలియని మృతదేహాలు ఏవైతే ఉంటాయో అవి కొంతమంది రికవరీ చేసుకోవడానికి రారు. అటువంటి మృతదేహాలను రీసెర్చ్ పర్పస్, అంటే పరిశోధన నిమిత్తం ఇతర దేశాలకు అమ్ముకున్నారనేది ప్రధానంగా గతంలో మాజీ సూపరింటెండెంట్ పై ఆరోపణలు వచ్చాయి. దానిని పరిగణనలోకి తీసుకుని వారిని కూడా విచారించారు. కానీ ఇప్పుడు ఫైనల్గా మాత్రం ఇటు మొత్తం ఆధారాలన్నీ కూడా సంజయ్ రాయ్కు సంబంధించి దొరికాయి అనేది ఇప్పుడు సిబిఐ దర్యాప్తు సంస్థ చెప్తోంది. కానీ ఇటు కుటుంబ సభ్యులు మాత్రం దీని వెనుక వేరే బలమైన వ్యక్తులు ఉన్నారు, వేరే వారి పాత్ర ఉంది, ఒకరే చేయలేరు అనేది వారు వినిపిస్తున్నారు. కానీ ఈ వాదనలు కోర్టు పరిగణన తీసుకుంటుందా లేదా, ఫర్దర్గా ఆల్రెడీ ఒక వ్యక్తికి దోషిగా తేల్చుతూ ఆదేశాలు జారీ చేసినది కాబట్టి కోర్టు తదుపరి ఈ దర్యాప్తు కొనసాగిస్తుందా లేదా అనేది కూడా కోర్టు ఆదేశాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ఫర్దర్గా మళ్ళీ కోర్టుకు ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు, జూనియర్ వైద్యురాలు కుటుంబ సభ్యులు మళ్ళీ ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఇతనే కాదు ఇతని వెనుక మరొకరు ఉన్నారు, మాకు అనుమానం ఉంది, ఇక లోతైన దర్యాప్తు కొనసాగించాలని ఒకవేళ పిటిషన్ వేస్తే మాత్రం, కోర్టును ఆశ్రయిస్తే మాత్రం ఫర్దర్గా సిబిఐ మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కానీ దర్యాప్తు కానీ కొనసాగించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సటస్ శివ, క్లియర్లీ ఇన్సిడెంట్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎలా అయితే బాడీ మనకు కనిపించిందో అక్కడ క్లియర్గా ఒకళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి లేరనేది మనకి అర్థమవుతుంది. అయితే కేవలం ఒకళ్ళ ప్రూఫ్స్ మాత్రమే దొరికినందుకు ఇక్కడ సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. మరి మెడికోస్ దీనికి ఓకే అనే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని డిమాండ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏదైతే మొదటి నుంచి
నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్తూ ఉన్నారో వారికి బాసటగా మెడికల్స్ కూడా సహచర జూనియర్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటాము, ఇది న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటూనే ఉంటామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఫర్దర్గా వాళ్ళు విధుల్లోకి వెళ్లకుండా బహిష్కరించడం, తర్వాత మళ్ళీ ప్రభుత్వం కానీ కాలేజ్ యాజమాన్యం కానీ వారిని బెదిరించడం, ఆబ్సెంట్ వేయడం కానీ, వారు రెగ్యులర్గా వెళ్ళినా వారికి అటెండెన్స్ వేయకపోవడం, ఫర్దర్గా వారికి స్టడీ పరంగా కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ యథావిధిగా డ్యూటీలకు వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తీర్పు వచ్చింది కాబట్టి మరణశిక్ష అనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తారు. కానీ ఇప్పుడు జీవిత ఖైదు విధించారు కాబట్టి అందరూ కూడా సంతృప్తిగా లేని పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు మద్దతుగా జూనియర్ డాక్టర్లు కూడా మరొకసారి మెడికల్స్ కూడా వారికి బాసటగా నిలిచే అవకాశం ఉందనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. దానికి అనుగుణంగానే ఇటు ప్రభుత్వంతో కుటుంబ సభ్యులు మరొకసారి చర్చిస్తారా, మా సీఎం మమతా బెనర్జీ కానీ, హోంమంత్రితో కానీ, ఇతర సంబంధిత అధికారులతో, హెల్త్ డిపార్ట్మెంట్తో సంబంధించి కానీ వారితో మాట్లాడతారా, అది సిబిఐతో మరొకసారి మళ్ళీ చర్చిస్తారా, ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఫైనల్గా దోషి ఎవరైనా నిర్ధారణ అయింది కాబట్టి, శిక్ష ఖరారు చేసింది కాబట్టి ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేస్తారు అనేది మాత్రం అందరిలో చర్చనీయాంశమైంది. ఇవాళ ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ ఉంది. తిరువనంతపురంలో ఇటు తన బాయ్ ఫ్రెండ్ని హత్య చేసినందుకు ఆ అమ్మాయిని, అంటే తన ఏజ్ని పరిగణంలోకి తీసుకోకుండా తనకి ఉరిశిక్ష విధించింది కోర్టు. అయితే ఇక్కడ మనం చూస్తే రేప్, ఒక హీనియస్ క్రైమ్ని అటెంప్ట్ చేసిన తర్వాత జీవిత ఖైదును విధించింది కోర్టు. ఈ రెండు కేసెస్ని ఇండియా ఏ రకంగా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకోవచ్చు మనం? రైట్, న్యాయస్థానం పరంగా కూడా ఏజ్ను పరిగణన తీసుకోకపోయినా నేరం అనేది, అంటే 18 years లోపు ఉంటే కనుక, అంటే బాలల హక్కుల చట్టం ప్రకారం వారికి సపరేట్ శిక్షలు అనేవి ఉంటాయి. తర్వాత ఇటు 18 years పైబడిన వారికి శిక్షలు అనేది వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం మీరు అన్నట్టుగా తిరువనంతపురం సంబంధించి కూడా బాయ్ ఫ్రెండ్ హత్య చేసిన సంఘటన కానీ, ఇప్పుడు ఇక్కడ మెడికల్ స్టూడెంట్ను జూనియర్ వైద్యురాల్ని ఇక్కడ సంజయ్ రాయ్ హత్య చేయడం కానీ, ఇదంతా కూడా లా ప్రకారం వారి ప్రొసీడింగ్స్ ప్రకారం అవి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలి అనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు తిరువనంతపురం ఘటన కానీ, ఇటు కలకత్తా ఆర్జికర్ వైద్య కళాశాలకు సంబంధించిన జూనియర్ వైద్యురాలి ఘటన కానీ, ఏదైనా కానీ శిక్షలు అనేవి కఠినంగా ఇంప్లిమెంట్ అయితే తప్ప ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అనేది ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. సటర్ శివ, ఒకసారి సంజయ్ తరపు కూడా మాట్లాడదాం. ఆయన క్లియర్గా నాకు ఈ కేసుతో ఏం సంబంధం లేదు, రుద్రాక్షమాల నేను ధరిస్తాను, నేను ఎటువంటి తప్పు చేయను, కేవలం భయపడి ఈ కేసును ఒప్పుకున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. సో దానికి సంబంధించి కోర్టు పరిగణనలోకి తీసుకొని ఇంకొకసారి ఆయన తరపున కూడా ఇటు కేసును విచారించే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే ఆయన తరపుకి కేసు ఇక్కడికి ఒక ఎండ్ కార్డ్ పడినట్టే అనుకోవాలా మనం? రైట్, కామన్గా సటాజ్ కింది స్థాయి కోర్టుల్లో వారికి తీర్పు వ్యతిరేకంగా కానీ అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా ప్రతికూలంగా వచ్చిన వారు పైకోర్టులను ఆశ్రయించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు సంజయ్ రాయ్ కూడా పైకోర్టును ఆశ్రయించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వచ్చి మరణశిక్ష పడిన తర్వాత రాష్ట్రపతి వరకు వెళ్ళి క్షమాభిక్ష కోరే అవకాశం అయితే ఇప్పటి వరకు కొనసాగుతోంది. ఆ రాష్ట్రపతి ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ శిక్షలనే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జిల్లా కోర్టులో ఇప్పుడు తుది తీర్పు అనేది కోర్టు ఇచ్చిన నేపథ్యంలో సంజయ్ రాయ్ తరపు కుటుంబ సభ్యులు ఫర్దర్గా లాయర్లను సంప్రదించి, అంటే ఇప్పుడు ఎలాగో జీవిత ఖైదు విధించారు కాబట్టి ఫర్దర్గా వేరే పై కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందనేది కూడా కొంత వాదన వినిపిస్తూ ఉంది. ఆ విధంగా ఏమైనా ట్రై చేస్తున్నారా లేదనేది కూడా మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ కింది స్థాయి కోర్టుల్లో న్యాయం జరగనప్పుడు ప్రతి ఒక్కరు కూడా పై స్థాయి పై కోర్టులకు వెళ్తారు. అక్కడ న్యాయం జరగని నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేదా అక్కడ కలకత్తా హైకోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే గతంలో ఏదైతే సిబిఐ దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్కడ ఆ కోర్టు సిబిఐ దర్యాప్తుతో ఏకీభవించి అతనికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి, గతంలో కూడా 10 రేప్ అటెంప్ట్ కేసులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయనేది ప్రధానంగా సిబిఐ గుర్తించింది. అంటే 120 మంది సాక్షులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎవరైతే సంజయ్ రాయ్ నివాసం ఉంటున్నారో ఆ సంజయ్ రాయ్ నివాసం ఉంటున్న ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అందరినీ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో అతని నేర చరిత్ర కానీ జీవిత చరిత్ర కానీ, పుట్టినప్పటి నుంచి ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఇక్కడ ఏ విధంగా నివాసం ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఆర్జికర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత అతని కాల్ డేటా కానీ ఇతర ఘటన జరగకముందు ఎవరెవరితో మాట్లాడారు గత 2 నెలల నుంచి కూడా డేటా సేకరించినట్లుగా కూడా సిబిఐ చెప్తోంది. దానిలో భాగంగానే కంప్లీట్ అప్డేట్స్ అన్ని డీటెయిల్స్ ఉన్న నేపథ్యంలోనే అతని దోషిగా చేసినట్లు సిబిఐ
సిబిఐ చెప్తుంది. దానిలో భాగంగానే శనివారం జరిగిన వాదనలు ప్రతివాదనలో సిబిఐ వాదించిన వాదనలతో న్యాయమూర్తి సీల్దా కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. దానిలో భాగంగానే దోషిగా తేల్చుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తీర్పు అనేది సోమవారం ఖరారు చేస్తామంటూ కూడా చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు 2:45 సీల్దా కోర్టు న్యాయమూర్తి సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా తేల్చుతూ ఆదేశాలు జారీ చేసింది, తీర్పు ఇచ్చింది, జీవిత ఖైదు విధించింది, 50,000 రూపాయల జరిమానా విధించింది. ఇక ఫర్దర్గా మళ్ళా పైకోర్టుకు వెళ్తారా లేదా అనేది కూడా మనకి అధికారికంగా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇటు ఆర్జికర్ వైద్యురాలు జూనియర్ వైద్యురాలు కుటుంబ సభ్యులు కూడా జీవిత ఖైదు విధించారు కాబట్టి దానితో సాటిస్ఫై అవుతారా లేదా మరణశిక్ష విధించాలని వారు మళ్ళీ వేరే కోర్టుకు వెళ్తారనేది కూడా వేచి చూడాల్సింది. ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి పైకోర్టుకు వెళ్ళడానికి. దానిలో భాగంగానే ఇద్దరు పైకోర్టుకు వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. సటస్ శివ, ఇటు 17 లక్షల పరిహారం ఇవ్వాలని గవర్నమెంట్ కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం ఉందో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రజెంట్ సీల్దా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం 17 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డెఫినెట్గా ప్రభుత్వం ఆ 17 లక్షలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆ ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది. ఇటు సంజయ్ రాయ్కి 50,000 రూపాయల జరిమానా విధించడం, నష్టపరిహారం కింద ప్రభుత్వం చెల్లించాలి. అంటే ప్రభుత్వం భద్రతను సరిగా అక్కడ భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరిగాయి. దర్యాప్తు త్వరితగతిన చేయకపోవడం వల్ల ఫర్దర్గా ఎవరైనా నేరస్తులకు ఇది ఒక అవకాశంగా మారుతుంది. కాబట్టి అంటే కుటుంబ సభ్యులను ఆదుకునే విధంగా, అంటే డాక్టర్ అయిన తర్వాత కుటుంబ సభ్యుల తల్లిదండ్రులు తానే పోషించాల్సి ఉంది, తాను డాక్టర్ అయిన తర్వాత మొత్తం తానే చూసుకుంటుంది అనేది కూడా మాకున్న ఒక ఆధారం పోయింది అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానిలో భాగంగా ఇటు కోర్టు కూడా వారికి నష్టపరిహారం చెల్లించాలనేది ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇటు ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. ప్రభుత్వం డెఫినెట్గా ఇచ్చే అవకాశం ఉంది అనేది, అంటే ఏదైతే ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసిందో 17 లక్షలు ఆదేశాలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆదేశాలను కంపల్సరీ ప్రభుత్వం పాటించే అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. ఇక 17 లక్షలు అనేది ఎప్పుడు ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు ఇస్తుంది లేదని కూడా అధికారిక ప్రకటన అనేది ప్రభుత్వం నుంచి ట్విట్టర్ ద్వారా కానీ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత సంవత్సరం 2024 ఆగస్టు 9వ తేదీన జరిగిన ఘటన మళ్ళా 2025 జనవరి సంబంధించి ఎండింగ్లో ఇప్పుడు గత 2 రోజుల క్రితం అంటే శనివారం తీర్పు వెల్లడించింది. ఈరోజు శిక్షను ఖరారు చేసింది. అంటే దాదాపు 6 నెలలు 120 మంది సాక్షులను విచారించిన తర్వాత ఈ శిక్షణ అనేది సిబిఐ దర్యాప్తును మొత్తం కంప్లీట్ చేసి కోర్టులో నివేదికలు సమర్పించింది. ఇటు సిబిఐ ఇచ్చిన నివేదిక కానీ వారు ఇచ్చిన ఆధారాలతో కానీ కోర్టు ఏకీభవించింది. దానికి అనుగుణంగానే సంజయ్ రాయ్ను దోషిగా తేల్చుతూ కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. సటస్ శివ, ఇటు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది, ఇటు జస్టిస్ సర్వ్ చేయలేదు అనేది చాలా మంది యొక్క వాదన. అయితే ఈ తీర్పుపై ఇటు తమ పేరెంట్స్ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఇంతకుముందు మనం చెప్పుకున్నది కూడా మిశ్రమ స్పందన వస్తుంది అనేది ప్రధానంగా ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. కుటుంబ సభ్యులు కానీ ఇటు సిబిఐ కానీ మొదటి నుంచి కూడా ఒకే మాట చెప్తున్నారు, మరణశిక్ష విధించాలి. మరణశిక్ష విధించడం వల్ల భవిష్యత్తులో ఎవరైనా ఆడపిల్లలపై అఘాత్యాలకు పాల్పడడం కానీ, ర్యాగింగ్ చేయడం కానీ, అంటే సెక్సువల్గా హెరాస్మెంట్ చేయడం కానీ అటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, అటువంటి వారికి గుణపాఠంగా ఉండాలంటే మరణశిక్ష డెఫినెట్గా విధించాలి అనేది కూడా దేశవ్యాప్తంగా ఒక వాదన, ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. కానీ ఇప్పుడు అందరి అభిప్రాయాలకు భిన్నంగా, అందరి అంచనాలకు భిన్నంగా ఈ సీల్దా కోర్టు అనేది తీర్పు వెల్లడించింది. కాబట్టి డెఫినెట్గా పై కోర్టుకు వెళ్లేందుకే కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే చనిపోయే వరకు జైల్లోనే సంజయ్ రాయ్ ఉండబోతున్నారు అనేది ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం. అంటే జీవిత ఖైదు అంటే ఇక మరణం వరకు, తాను తుది శ్వాస విడిచే వరకు కూడా జైల్లోనే ఉండాలి అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు మనకు కోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి అర్థమవుతోంది. మధ్యలో మధ్యంతర బెయిల్ రావడం కానీ, ఇంటరిమ్ బెయిల్, ఆరోగ్య సంవత్సరాల బెయిల్ రావడం ఇటువంటి ఏమీ ఉండదు అనేది ప్రధానంగా చెప్తోంది. అంటే మరణశిక్ష నుంచి జీవిత ఖైదుకు మార్చారు కాబట్టి అది కూడా జిల్లా కోర్టు ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ హైకోర్టుకు వెళ్ళే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. హైకోర్టులో కూడా అదే తీర్పు ఇస్తే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టులో ఒకవేళ మరణశిక్ష విధిస్తే క్షమాభిక్ష కోసం సంజయ్ రాయ్ రాష్ట్రపతిని ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం
తీవ్రమైన అసహనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరణశిక్ష విధించాలనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది. సో ఫైనలీ ఇటు చూస్తే గతంలో నిర్భయ కేసు ఒకసారి మాట్లాడుకుందాము. ఆ టైంలో కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా కూడా మహా అయితే ఏం చేస్తారు, అరెస్ట్ చేసి జీవిత ఖైదు వేస్తారు అనే ఒక స్టేట్మెంట్ని ఇంటర్నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ సంజయ్ రాయ్కి కూడా మనం చూస్తున్నాము ఇటువంటి ఒక జీవిత ఖైదు శిక్షనే విధించారు. సో ఎటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ మన దేశానికి ఇస్తుంది అనుకోవాలి మనం? డెఫినెట్గా మీరు అన్నట్టుగా గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన కూడా అంటే రన్నింగ్లో ఉన్న బస్సులో అత్యాచారం చేయడం, అంటే చిన్న వయసు ఉన్నవారు మరోవైపు పెద్ద వయసులో ఉన్నారు, అంటే వేరే వారి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో మహిళ పైన అంటే అమ్మాయిపై దాడి చేసి అమ్మాయిపై దాడి చేసి బస్సులో తీసుకుని వెళ్ళి రన్నింగ్లో ఉన్న ప్రయాణంలో ఉన్న కదులుతున్న బస్సులో ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి అత్యంత దారుణంగా అమ్మాయిని కూడా చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రోడ్లపైకి నిరసన తెలియజేశారు, కఠినంగా శిక్షించాలంటూ కూడా. ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నారా లేకపోతే సామూహికంగా ఆమెను అత్యాచారం చేసి హతమార్చారా అనే కోణంలో కూడా అందరూ అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. కానీ ఇటు సిబిఐ మాత్రం సంజయ్ రాయ్ ఒక్కరే దోషిగా తేల్చుతూ నివేదికను సమర్పించింది కోర్టుకు. ఇటు కుటుంబ సభ్యులు కూడా దీని వెనుక వేరే ఉన్నారు, బలమైన వారు ఎవరో ఉన్నారు, బలమైన వ్యక్తులు ఉన్నారు, బలమైన తెలియని వ్యక్తి ఎవరో ఉన్నారు అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు లోతైన దర్యాప్తు చేయాల్సిందే అనేది వారు చెప్తున్నారు. వారికి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా మొత్తం అనేక సంఘాలన్నీ కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇటు మహిళా జూనియర్ వైద్యురాలి ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వారు కానీ, క్లాస్మేట్స్ కానీ, వారి ఫ్రెండ్స్ కానీ, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా అంటే ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఇటు ఢిల్లీలో కూడా నిరసన తెలియజేశారు. స్వయాన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కార్యాలయం ఏదైతుందో నిర్మాణ్ భవన్ అక్కడ కూడా నిరసన తెలియజేశారు. ఇటు ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులందరూ కూడా, జూనియర్ డాక్టర్లందరూ కూడా, ఎయిమ్స్ కానీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, మరోవైపు డిడియు, ఇదంతా మొత్తం అన్ని హాస్పిటల్కి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేశారు ఢిల్లీలో. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా అందరూ కూడా భాషలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆ జూనియర్ వైద్యులకి మద్దతుగా నిలుస్తూ రోడ్డుపైకి ధర్నా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఏదైతే షేల్దా కోర్టు ఇచ్చిన తీర్పుతో మాత్రం అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరణశిక్ష విధించాలి, మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మరణశిక్ష సరైన శిక్ష అనేది అందరూ కూడా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు జీవిత ఖైదు ఏదైతే విధించారో ఆ జీవిత ఖైదు అనేది తుది శ్వాస విడిచే వరకు, మరణం వరకు కూడా సంజయ్ రాయ్ జైల్లోనే ఉండబోతున్నారు. ఇక జైల్లో ఉన్న సందర్భంలో ఎటువంటి వెసులుబాటు ఉండబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. జైలులో శిక్ష ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్న సందర్భంలో మెడికల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి కూడా అందరికీ అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్దర్గా వారి తరఫున కూడా సంజయ్ రాయ్ తరఫున న్యాయవాదులు కూడా ఎవరొకరు దీనికి సంబంధించి మెడికల్ ఫెసిలిటీకి సంబంధించి కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి వెసులుబాటు కోరే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్షన్ ఇస్తారు. ట్రీట్మెంట్కి సంబంధించి అతనికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం దానికి సంబంధించి మెడికల్ కిట్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇంకా ఫర్దర్గా ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఏదైతే 2024 ఆగస్టులో జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఆగస్టు 9వ తేదీన ఆ ఘటన అందరినీ కూడా నివేరుపరిచే విధంగా, భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా ఉంది. నైట్ డ్యూటీలో ఉన్న సందర్భంలో తను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. ఆ సందర్భంలోనే అతను ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మాత్రం ఇంకా ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మరణశిక్ష విధించాలనేది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫర్దర్గా మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. కానీ ఇటు కుటుంబ సభ్యులు మాత్రం హైకోర్టుకు వెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే న్యాయవాదులతో వారు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దీనిపై లోతైన దర్యాప్తు చేయాలి. ఏదైతే జీవిత ఖైదు విధించారో అతనికి మరణశిక్ష విధించాలనేది డిమాండ్ అయితే కుటుంబ సభ్యులు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ టీం కానీ, ఇతర అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సతస్ రైట్, థ్యాంక్ యూ శివ. కోల్కతా హత్యాచార కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్కు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది కోర్టు. అయితే ఈ తీర్పుకు సంబంధించి మిశ్రమ స్పందన ఓవరాల్ కంట్రీ వైడ్గా వినిపిస్తోంది. కొంతమంది చాలా వరకు
ఇది కరెక్ట్ అయిన జస్టిస్ కాదు అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలోకి వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్నారు. అయితే గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ డాక్టర్పై అత్యాచారం చోటు చేసుకుంది. అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేశారు జూనియర్ డాక్టర్ని. అనంతరం ఈ కేసు అనేక మలుపులు తీసుకుంది. సుదీర్ఘ విచారణ అనంతరం సంజయ్ రాయ్ను కోర్టు దోషిగా తెలిసింది. అయితే తీర్పు సమయంలో కోర్టు బయట భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కోర్టు చుట్టూ కూడా 500 మంది పోలీసులతో పహారానుంచారు. మొత్తానికి కోల్కతాతో ఇటు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ హత్యాచార కేసును విచారించారు. తీర్పును వెలువరించారు. జీవిత ఖైదు శిక్షను ఖరారు చేశారు సంజయ్ రాయ్కు హత్యాచార కేసులో. అయితే జనవరి 18న సంజయ్ రాయ్ను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పును ఈ రోజుటికి రిజర్వ్ చేశారు. ఇక తీర్పుని ఇందాక మనం చూసాము, క్లియర్గా కూడా జీవిత ఖైదు తీర్పునిచ్చేశారు. సంజయ్ రాయ్కు శిక్షను ఖరారు చేయడంతో ఇటు అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలా వరకు మిక్స్డ్ ఫీలింగ్స్ కూడా మనకి వినిపిస్తున్నాయి. మరోవైపు బాధితురాలి పేరెంట్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ కేసులో సిబిఐ మరింత లోతుగా విచారణ చేసి ఉంటే మరికొంతమంది నిందితులు బయటకు వచ్చేవారని అభిప్రాయపడుతున్నారు పేరెంట్స్. మరి పేరెంట్స్ ఇటు హైకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది కూడా